వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ పొలిటికల్. కాంగ్రెస్ సభ్యులు మత మార్పిడికి గురైన వారు మరియు పాకిస్తాన్ పట్ల సానుభూతి కలిగిన వారు, సెక్యులర్ వాదులు దురంధర్ 2 చిత్రం పట్ల ఎందుకంత ఆగ్రహంతో ఉన్నారు? ఎందుకంటే ప్రజలు ఈ చిత్రాన్ని చూడడానికి థియేటర్కి వెళ్ళినప్పుడు వారు కేవలం ఒక సినిమాను చూడటం లేదు, వారు ఒక భావోద్వేగాన్ని అనుభవిస్తున్నారు. ప్రతి సన్నివేశం తర్వాత కరతాళ ధ్వనులు మిన్నంటుతున్నాయి. భారత్ మాతా కీ జై అనే నినాదాలు మారుమోగుతున్నాయి. కొన్ని సన్నివేశాలు ప్రజల కళ్ళల్లో నీళ్లు తెప్పిస్తాయి. సినిమా ముగిసి ప్రజలు బయటికి వస్తున్నప్పుడు వారు గర్వంగా ఇలా ప్రకటిస్తున్నారు: ప్రధాని మోదీ లేకపోతే ఈ దేశం ఇంత బలంగా ఉండేది కాదు. సరిగ్గా ఈ క్షణాలే ఆ వ్యక్తులకు అత్యంత బాధను కలిగిస్తున్నాయి. ఎందుకంటే గత 10 ఏళ్లుగా మొత్తం బీజేపీ యంత్రాంగం సాధించలేకపోయిన దానిని దురంధర్ 2 సాధించింది. ఇది ప్రజల హృదయాల్లో జాతీయత భావాన్ని మరియు మోదీ పట్ల గర్వాన్ని జ్వలింపజేసింది. 3 గంటల నిడివిగల ఈ చిత్రం ప్రతి ఇంటికి ఒక సందేశాన్ని విజయవంతంగా చేరవేసింది. ప్రసంగాలు, ర్యాలీలు, ప్రకటనలు, సోషల్ మీడియా ప్రచారాలు చేయలేకపోయిన సందేశం అది. థియేటర్ నుంచి బయటకు వస్తున్నప్పుడు ప్రజలు ఇలా అంటున్నారు: మోదీ గారి వల్లే ఈ దేశం సురక్షితంగా ఉంది. హిందువులు ఇకపై భయంతో బ్రతకరు. మేము ఇకపై మౌనంగా ఉండం. మరియు సరిగ్గా ఇదే విషయాన్ని వారు జీర్ణించుకోలేకపోతున్నారు. ఎందుకంటే ప్రజలే స్వయంగా గర్వంగా మోదీ పేరును ఉచ్చరించినప్పుడు వారు మోదీని తొలగించండి అనే ప్రచారం గాలిలో కలిసిపోతుంది. ప్రజలు భారత్ మాతాకి జై అని నినదిస్తూ థియేటర్ నుండి బయటకు వచ్చినప్పుడు వారి సెక్యులరిజం మరియు మృదు ఇస్లామిజం అనే ఎజెండా బయటపడుతోంది. ఫలితంగా దాడి మొదలైంది. ట్రోల్స్, నకిలీ ఖాతాలు, డబ్బుతో పెట్టించే వ్యాఖ్యలు, ప్రచారం అంటూ చేసే ఆరోపణలు మరియు ఇది ఒక నకిలీ సినిమా అని చేసే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎందుకంటే ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద సంచలనం సృష్టించడమే కాకుండా ప్రజల హృదయాల్లో ఒక నిప్పును కూడా రాజేసింది. ఆ నిప్పు వారికి అత్యంత పెద్ద ముప్పుగా పరిగణించబడింది. ఆదిత్య ధర్ సాధించింది కేవలం ఒక సినిమాను రూపొందించడం మాత్రమే కాదు, ఆయన ఒక సందేశాన్ని అందించారు. దశాబ్ద కాలపు రాజకీయ ఎత్తుగడల కంటే ఎంతో ప్రభావవంతమైనదని నిరూపించుకున్న సందేశం ఇది. ఈ ఆగ్రహం ప్రజలు ఇప్పుడు మేల్కొంటున్నారనే వాస్తవం నుంచి ఉద్భవించింది. మేల్కొన్న ప్రజలను ఎవ్వరూ ఆపలేరు. దురంధర్ 2 కేవలం ఒక సినిమా కాదు, అది ఒక చైతన్యం. మరియు ఈ చైతన్యం ఇప్పుడు ఆగదు. భారత్ మాతాకి జై. జై హింద్, జై భారత్. అండ్ మోర్ ఓవర్ రోజు చెప్తుందేనండి, ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి 3 మన ఛానల్సే. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. మీరు చేసే సబ్స్క్రిప్షన్సే ఈ ఛానల్ కి కొండంత బలాన్ని ఇస్తున్నాయి. అలాగే ఆర్థికంగా ఆర్ వాయిస్ కి ఈరోజు మీ చేయూత చాలా చాలా అవసరం. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు. ప్రతి వీడియోని లైక్ చేసి, షేర్ చేసి మీ అభిప్రాయాలను పంచుకోవచ్చు. వ్యాపార ప్రకటనల కోసం, యాడ్స్ కోసం 8328 500 576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.